ఎలా ఉంది మనోడు తాటికాయలు తినడం కోసం బైక్ కీని యూజ్ చేస్తున్నాడు. తాటికాయలు 3 రకాలు ఉంటాయి. చింతగొలకలు ఉంటాయి, నూతుకొల్లు ఉంటాయి. డబ్బే మనం తాగుతున్న డబ్బే ఫ్రెండ్స్. పందులు జుర్రేసినట్టు జుర్రేస్తాడు అలాగా. ఈరోజు ఈ వీడియోలో మేము తాటికాయలు వేటకి వెళ్ళాం. అండ్ తాటికాయలు ఎన్ని రకాలు, ఏ తాటికాయలు తింటే మన ఆరోగ్యానికి మంచిది, అండ్ అలాగే తాటికాయలు తాగడం వల్ల మన ఆరోగ్యానికి మంచిదా కాదా, అండ్ వాట్ ఈస్ ద హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ తాటికాయలు అండ్ తాటికల్లు, ఈ వీడియోలో వీటి గురించి చాలా క్లియర్ గా తెలుసుకుందాం. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆన్ లో పెట్టుకోండి. ఇంకా స్టార్ట్ చేద్దామా? మా ఆఫీసులో నా ఫ్రెండ్ ఒకడు ఆనందపురం నుంచి తరచుగా వస్తూ ఉంటాడు. అయితే ఒక రోజు వాడు సరదాగా వాళ్ళ ఇంటికి రమ్మని మమ్మల్ని ఇన్వైట్ చేశాడు. ఇంకా లేట్ చేయకుండా నేను నా ఫ్రెండ్ బయలుదేరా. యాక్చువల్లీ వీళ్ళు తాటికాయలు బిజినెస్ చేస్తూ ఉంటారు. సో ఆ తాటికాయలు తినడం కోసం మమ్మల్ని ఇన్వైట్ చేశాడు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే మా సీన్ రివర్స్ అయింది. అంతా బాగానే ఉంది, కానీ సడన్ గా అనుకున్న సంఘటన కూడా జరిగింది. ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రమ్మని ఇన్వైట్ చేసాడు, బాగానే ఉంది. కానీ వాళ్ళ ఇంటి అడ్రస్ అండ్ లొకేషన్ మాతో షేర్ చేయలేదు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా టైం మేము అక్కడ వెయిట్ చేసాం, కానీ వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. వాట్ హ్యాపెన్? చాలా టైం తర్వాత వాడి నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. వాళ్ళ ఇంటి అడ్రస్ లొకేషన్ సెండ్ చేశాడు. ఇట్స్ రెడిక్యులస్. ఎక్కడమ్మా? ఎవరికి? సరే వచ్చేస్తామండు. ఎట్టకేలకు సప్త సముద్రాలు దాటి వాళ్ళ ఇంటికి చేరుకున్నాం. వెళ్ళిన వెంటనే చిరు వాళ్ళ డాగ్ మ్యాక్సీ వెల్కమ్ చెప్పింది. మ్యాక్సీ అందుకో, చిరుది అందుకో, మ్యాక్సీ అందుకో, చిరుది అందుకో. మా చిరు వీడియో చూస్తున్నానని షర్ట్ మార్చుకోవడానికని వెళ్తున్నాడు. మెజలు బాగుంది, మెజలు బాగుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఒక డాగ్ స్పెషలిస్ట్ ని. అతను చాలా రకాల కుక్కలకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు, చాలా రకాలుగా. అండ్ రైట్ నౌ మా ఫ్రెండ్ మా కోసం లంచ్ ప్రిపేర్ చేశాడు. చికెన్ ఫ్రై, మటన్ అండ్ బిర్యానీ. టేస్ట్ చేసి రివ్యూ చెప్దాం. నువ్వు వైట్ నేను వైట్ కుక్క అంటే ఇష్టం. మా అమ్మ కుక్క అంటే ఏంటిది? ఇది ఏదో గ్రేవీ లాగా ఉంది, ఏదో బిర్యానీ లాగా ఉంది. వైట్ షర్ట్ వైట్ నీ వైట్ కాదులేనా? సార్ ఏంటి సార్ అది? అయితే ఇద్దరు ఒకటే వెనబిల్లి మ్యారేహారు. ఇంకా మేము అలా కబుర్లు చెప్పుకుంటూ తినడం మొదలు పెట్టాం. వీడేమో నువ్వు పందిలా తినడం కాదురా, నీ కుక్కకు పెట్టు అని అంటాడు. వాడేమో నీకంటే ముందు నా కుక్కకే పెట్టానురా అని అంటాడు. ఇలా హ్యాపీగా ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ లంచ్ ని కంప్లీట్ చేస్తాం. ఈ వీడియో చూస్తుంటే వీళ్ళందరూ కూడా సైలెంట్గా ఉండిపోయారు. ఎలా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ పెట్టాలో, ఏం మాట్లాడాలో అని తెలియక. సో చాలా టైం వాడు గొక్కపట్టి ఉన్న తర్వాత మనసులో మాట బయటికి పడేశాడు. ఇంకా చాలు చాలు అన్నా కూడా వాడు మా కడుపు నిండేంత వరకు ఫుడ్ పెడుతూనే వచ్చాడు. సో ఇలా మా లంచ్ కంప్లీట్ అయిన తర్వాత అందరం కాసేపు హ్యాపీగా నవ్వుకొని ఎంజాయ్ చేసాం. బ్యాక్ సైడ్ ఈ కొండ చూడండి, చల్లని గాలి. అండ్ మీకు కొండ మీద అక్కడ కన్స్ట్రక్షన్ చేశారు ఒక టవర్ని, మీకు కనిపిస్తుందో లేదు వీడియోలో. కాయల కోసం కాల్ చేశాడు. అతను ఎక్కడ ఉన్నాడంటే ఇప్పుడు వస్తాను అంటున్నాడు. అండ్ ఇప్పుడు మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. నేను వీడియో స్టార్ట్ చేసేసరికి మా వాడు ఏదో రేపిస్ట్లా ఫేస్ అటు టర్న్ ఇచ్చేస్తున్నాడు. ఏదో తేడాగా ఉందేంటి గాయస్? ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ పక్కనే
ఇదంతా కూడా మామిడి తోట ఉంది ఇటు సైడ్. అండ్ ఇటు సైడ్ ఇలా మీరు వచ్చారంటే ఇక్కడ లేడీస్ హాస్టల్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఈ హౌసెస్ అన్నీ కూడా రీసెంట్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కట్టబడినాయంట. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఆపోజిట్లో ఇవన్నీ కూడా కోల్ షెల్టర్లు అనమాట. ఇప్పుడు బాయిలర్ కోళ్ళు ఉంటాయి కదా, వాటి షెల్టర్స్ అనమాట. ఇందులోనే వాటిని పెంచుతూ ఉంటారు. అండ్ ఈ స్మెల్ కూడా కొంచెం ఓవర్గా వస్తుంది. మన వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఆ చివర ఆ కొండ దగ్గర వరకు ఇదంతా కూడా ఇప్పుడు ఈ అబ్బాయి వీళ్ళ ల్యాండే. ఒకప్పుడు ఎంత కమ్మిసారు? అప్పుడు ఎంత కమ్మిసారు? 2000 years later. ఎవర్రా? మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ చూడండి, చెట్టు ఎక్కుతున్నాడు. అటు వెళ్తున్నాం. తాతీ చూడండి ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు వాటర్ పట్టుకొని పాపం. ఇప్పుడు మీరు చూస్తున్నవి చెట్టు ఎక్కే ముందు ఉండవలసిన ఎక్విప్మెంట్స్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యక్తి మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో కలిసి ఇలాంటి చిలుపు పనులు చేస్తూ ఉంటాడు. అండ్ ఇప్పుడు ఇతను ఆల్రెడీ తీసుకొచ్చిన ఆ ఎక్విప్మెంట్స్ని ఇలా నడుముకి కట్టుకుంటూ అరేంజ్ చేసుకుంటూ ఉన్నాడు. ఐ థింక్ ఇవి దేనికంటే చెట్టు ఎక్కేటప్పుడు ఒక ప్రాపర్ గ్రిప్ అనేది ఉండాలి కదా, సో దానికోసం ఇలా ఫస్ట్ ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. మా వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ ప్లాన్ చేసేస్తున్నారు ఎన్ని తినాలి, ఎన్ని తాటికాయలు ఇంటికి తీసుకువెళ్ళాలి అని. A few moments later. జస్ట్ ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయింది బ్రో. ఇంకా ఆ ఎక్విప్మెంట్ అంతా సిద్ధం చేసుకుంటున్నాడు. పెద్ద వ్యక్తి అనుకుంటారు. ఎక్కాడు అదనా ఫ్రెండే రాజు. ఒకప్పుడు మనం వెళ్ళి వరకు ఇప్పుడు మనం ఒకరు తీసుకొని వస్తున్నాం. వచ్చా నీకున్నా? అలాగే మా పరిగెరలే మనమే. వీడు నేను ఇంకో ముగ్గురు ఉండేవాడుగా. ఈ శ్మశానం అంతా మాట్లాడుకెళ్ళే ఒంటిపడి బడిలో. అప్పుడు శ్మశానంలో చిందులేసేవాళ్ళు అనమాట చిన్నప్పుడు వీళ్ళు. అమ్మలు కాదు, పాలు తాగే వయసులోనే వీళ్ళు శ్మశానంలో ఆడుకున్నారు గాయస్. ఏదో చెప్తున్నాను. షిట్, ఎలాగెన్ని ఉంటారా చెప్పలేమా? చెప్పలే డబ్బు షిట్. మీరు అన్నికంటే ఎందుకన్నా పట్టుకెళ్ళాలి. గెలంతా వేస్టే చిరు, తీసుకెళ్ళడం వేస్టారు నాకు తెలిసి. గెలంతా ఎంత ఎందుకన్నా సరదాగా కొంచెం దూరంగా జరిగిపోవాలి మనం ఇప్పుడు. ఇచ్చిరా క్యాచ్ ఇచ్చి బాగుందా? పడుతుంది తిప్పు. మనోడు క్యాచ్ పెట్టాడు. ఎలా ఉంది? మనోడు తాటికాయలు తినడం కోసం బైక్ కీని యూజ్ చేస్తున్నాడు. నేను అంతే అనుకోండి. ఎలా ఉంది? బ్రో ఒక్క కాయ కూడా పోలేదురా. మొత్తం ఇదిగో మనం పైనుంచి పడేటప్పుడు కిందని స్మూత్గా ఉండే ప్లేస్లో చూసుకోవాలి. స్మూత్గా ఉండే ప్లేస్లో కాదు, గుబురుగా ఉండే ప్లేస్లో చూసుకోవాలి. అదే గుబురు చూసుకుంటే కాయ బద్దలాకుండా ఉంటుంది. గుబురుగా ఉండడం అంటే అంటే ఇప్పుడు ఈ చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆకులు ఇవన్నీ ఉండటం వల్ల పడవన్నమాట, కాయలు డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. ఈడు చూడరా రెస్టారెంట్ టైప్లో వేసాడు. రెస్టారెంట్లో క్లాత్ వేసుకున్నాడు రా. బాబాయ్ చూడు ఎలా తాగుతున్నాడు. ఇంటి దగ్గర కొడుతున్నాడు రా చిన్న. ఈ అబ్బా ఒలిగిపోతాయి. ఏ బాక్ నేను ఇప్పేస్తాను, మొత్తం కూడేస్తాను. ఇప్పేస్తాడట. తీరా తీయాలి. ఒరే ఎవరికన్నా మాలే పెట్టుకోవాలి రే, ఎవరికన్నా మాలే పెట్టుకోవాలరా. ఏడురా తాళం కప్పితేనే కన్నలు పెడుతున్నాడు. చూడు అదే నీళ్ళ కోసం.
వామ్మో వద్దంటున్నాడు అయితే. ఫైనల్ రిజల్ట్ ఇది. పైన నుంచి వచ్చిన తర్వాత ఇలా ఉన్నాయి. లేదు నువ్వు గీసుకుంటావు కదా, వెళ్తావు కదా, వెళ్ళు. గీస్తా బేటా. బ్రో వస్తున్నాడు. తీసాడు. అడుగుతాను అనుకుంటాను. వైజాగ్ అండి రా. ఈడిది అక్కేపాలెం, నీది ఈడిది రైల్వే న్యూ కాలనీ. రెండు అక్కేపాలెం అనుకో. తీసావా? తీసాను, కొట్టినప్పుడు తీద్దాం. తింటే మీరు కొడుతుర్రు. కొడిచిచ్చారు వీళ్ళకి ఒక్కటే. కాయలు ఎన్ని ఉంటారా? తీసిచ్చాడు తింటాడే. చెప్పురా, సిగ్గుపడతావు. లేదు దూకుంటాడే. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, చెప్పు నాలుగా. ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తాను? తాటికాయలు 3 రకాలు ఉంటాయి. చింతకొలకలు ఉంటాయి, నూతుకొల్లు ఉంటాయి, సీప్ కళ్ళు, ఎర్రకళ్ళు ఉంటాయి, చాలా ఉంటాయి. ఇంకా అన్ని రకాలు ఏ రకం బాగుంటుంది? ఏ రకం బాగుంటుంది అంటే చింతకొలకలు బాగుంటాయి. ఇప్పుడు మనం తాగుతుంది డబ్బే, మనం తాగుతున్న డబ్బే ఫ్రెండ్స్. లాస్ట్లో ఒకసారి వస్తుంది. మనం తాగుతుంది ఎక్స్ట్రాడినరీ ఇప్పుడు అనమాట, చింతకొలకలు అంతా. గింజలు దగ్గర కూర్చున్న తర్వాత ఊరు బాబు గింజ వదిలే బాటిల్లో ఉన్నాయి. నాన్న అన్నారు సార్, ఊరు బాబా బాటిల్లో గింజ వదిలేసండి రా, వాళ్ళు కళ్ళు అనుకొని తాగితే మళ్ళీ మనం కూర్చుకుంటారు. వెళ్ళి తెచ్చా అన్నాడు. అప్పుడు వెళ్ళి తెచ్చాను గింజ బాటిల్. మరి 3 బాటిల్లోనో గేట్ అనుకుంటారు, కళ్ళు పోయి గింజ ఇస్తారు అనుకుంటారు కదా. అప్పుడు వెళ్ళి తెచ్చంటే తెచ్చాను. ఇస్తాను. ఇప్పుడు ఎలా తినాలో మనోడు చూపిస్తాడు లైవ్లో, చూడండి. చెప్పురా ఎలా తినాలి? తినేది కాదు, చెప్పడం ఎట్లేదు, రొప్పేస్తాడు మొత్తం. ఏ పందులు జుర్రేసినట్టు జుర్రేస్తాడు అలాగా. మొత్తం వేయట్లేదు, అంత డొల్ అయిపోయింది. మరి ఎలా తినాలి చెప్పురా. 2000 years later. మొత్తానికి తాటికాయలు తినడానికి వాడు మమ్మల్ని రమ్మని మొత్తం వాడే తినేశాడు. సో ఇది ఇవాళ వీడియో గాయస్. ప్లీజ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోవచ్చు కదా. అండ్ ఇప్పటికే బాగా లేట్ అయింది, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. గుడ్ నైట్.